మాట మీద నేను ఆలోచన చేస్తూ ఎక్కువ కూడా హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ అని ఉంటుంది. కానీ యేసుక్రీస్తు జన్మదినం ఏ ఊరు పెట్టలా. ఏడైనా కానీ స్కూల్స్లో కావచ్చు, తర్వాత నోటీస్ బోర్డులో కావచ్చు, సెల్ ఫోన్లో కూడా సరే హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. ఇప్పుడు శాంటా క్లాసులు వేసుకొని పోతున్నారు. ఇప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది. సరేలే, వాటి మీద విమర్శ మనకి ఎందుకని నేను గుమ్మనైపోయాను. ఇప్పుడు అలాగో చెబుతున్నప్పుడు నాకు ఒక ఆలోచన, జీసస్ బర్త్డే అన్నప్పుడు ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేషన్ ఎందుకు చేయకూడదు? ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేషన్ ఎందుకు చేయకూడదు? ఆరం వాళ్ళు తెలుగు మాట్లాడతలా, ఇంగ్లీష్ వాళ్ళు తెలుగు మాట్లాడతలా, మనం ఆ భాషకు పోయినప్పుడు మనం కూడా మాట్లాడతాం కదా. మరి దాని నుంచి అప్లై చేసుకుంటే బైబిల్కి అనుబంధంగా ఏమైనా రాయబడుతుందా అనేది మనం చూడాలి. అందువల్ల ఈరోజు జీసస్ అనే పదానికి నిర్వచనం చెప్పాలనుకున్నాం మీకు. మొదటగా యేసు క్రీస్తు అనేది తెలుగు ఓడైతే ఇంగ్లీష్ ఓడి ఏమవుతుందంటే జీసస్ అని రాయబడుతుంది. ఏ బండి మీద అయినా కానీ యేసు క్రీస్తు, ఏ బండి మీద అయినా జీసస్ అనే పదాలు రాయబడుతుంది. ఆ వాక్యాన్ని ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. యేసు ప్రభువు జన్మదినం కాబట్టి దైవ గ్రంథంలో మనకు తెలిసిన విషయాలే కావచ్చు. ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. దైవ గ్రంథములో లూకాసు వార్త, గత పాఠాల్లో కూడా ఈ మాటలే మనం చదువుకున్నాం. లూకాసు వార్త చూడండి, బైబిల్ ఏం రాయబడుతుందో. లూకాసు వార్త 2వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. అది ప్రభు అయిన క్రీస్తు పుట్టి ఉన్నాడు అంటే పుట్టబోతాడనేది భవిష్యత్తు. పుట్టి ఉన్నాడు అంటే అయిపోయింది, ప్రజెంట్ టెన్స్ కాదు, పాస్ట్ టెన్స్ ముగించబడినది, ఎప్పుడో జరిగింది. 2023 సంవత్సరాల క్రితమే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ భూలోకంలో పరిశుద్ధాత్ముని ద్వారా మరియా గర్భమందు మరి దేవుడు యోసేపుకు కూడా తెలియజేయగా, దేవదూతలు తెలియచేయగా ఆయన జన్మించాడన్న సంగతిని చూస్తూ ఉన్నా. యేసు ప్రభు వారు పుట్టాడు కాబట్టి యేసు ప్రభు వారు పుట్టాడని మనం చెబుతున్నాం. యేసుక్రీస్తు, జీసస్ అనే ఆ పదాల నిర్వచనంలో మనం చూసినప్పుడు 5 అక్షరాలు అవి. జే మీన్స్, జే అంటే జాయ్. ఇంగ్లీష్లో చాలామంది ఏం పేరు పెట్టుకుంటారు అమ్మాయిల పేర్లా? జాయ్ అంటే అర్థమేమి? జాయ్ అంటే అర్థం అంటే సంతోషం, సంతోషంగా ఉండాలి. జే మీన్స్ జాయ్ అంటే సంతోషంగా ఉండాలి. క్రిస్మస్ రోజు ఎంతమంది సంతోషం చెప్పండి? ప్రతి ఒక్కరికి పండగే. ఎందుకు చెప్పా? ఎందుకంటే లోకస్తులకి, క్రైస్తవులకి, పక్కన చుట్టుపక్కల భలే ఆనందం. ఏం సార్ పండగ బలమా? రేపు ఎప్పుడు ఈరోజు పండగ బలమా 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 అంటూ ఉంటారు. వాళ్ళ బలాల కొద్దికి మన బలం ఏమవుతుందా? మనం బలహీనంగా అనిపిస్తున్నా వాళ్ళ మాట బలానికి మనం కూడా ఏమవుతున్నామా? బలవంతులు అవుతున్నాం. అదే రైమింగ్. మనం కూడా బలవంతులు అవుతాం. అంటే వాళ్ళకు మనం ఏం చేస్తున్నారంటే మనల్ని ఆనందపరుస్తున్నారు అంటే అర్థం ఏమంటే చుట్టుపక్కల పండగ అంటే మంచి సంతోషం. పండగ అంటే ఎవరు ఆడవరు. పండగ అంటే అందరికీ ఏమగలుగుతుంది? జీసస్లో ఉన్నటువంటి మొదటి లక్షణంలో జే అంటే జాయ్ అంటే సంతోషం. బైబిల్ రాయబడుతుంది దావీదు పట్టణమందు. ఆ మాటలో రాయబడుతూ 10వ వచనం ఏం రాయబడుతుందో మనం చూద్దాం. ఆ దూత భయపడకుడి, ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువార్తమానం. ఏం సంతోషం? మహా సంతోషం. ఎవరికి? ప్రజలందరికీ సంతోషం. ఒకరికి కాదండి, మన గ్రామానికో ఏమండి తిరుపతి ప్రాంతంకి ఒకటిగా కాదు, ప్రపంచానికి సంతోషం. ఎందుకో తెలుసా? యేసు ప్రభు వారు కారణ జన్ముడు. ఏ జన్ముడు? కారణ జన్ముడు. మానవుడా, కారణ జన్ముడా, నీ జన్మకు అర్థం ఉంది. అర్థం తెలుసుకొని వ్యర్థంగా బ్రతకు, పరమాత్ముడు ఉన్నాడని ప్రభు కొరకే బ్రతకమని ఓ బతుకుడు పాట రాశాడు. అంటే యేసు ప్రభు వారి జన్మకి ఏముందో తెలిసిన ఒక కారణం ఉంది. యేసు ప్రభు వారి జన్మకి ఒక కారణం. ఆ కారణంలో సంతోషం ఇచ్చాడో ఆ కారణంలో జీసస్లో ఉన్న మొదటి పదంలో జే మీన్స్ జాయ్, సంతోషం. ఎవరైనా కానీ ఆ పండుగలో ఆనందించాలి. ఎందుకో తెలుసా? ఇంట్లో మన బిడ్డ పుట్టారనుకోండి, లేక సంతానం కలిగిందంటే ఆ ఇల్లంతా ఎట్టుంటుందా? ఎంత ఆనందమో! ఎన్ని వరాల చేత, ఎన్ని మొక్కుబళ్ళ చేత, ఎంత ప్రార్థనల చేత మొక్కుకొని పుట్టినటువంటి కుమార్తె కావచ్చు, కుమారుడు కావచ్చు, ఎంత ఆనందం. సర్వ మానవాళి కొరకై ప్రభునటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జన్మించబడ్డం అనేది అది సంతోషం.
ఈరోజు సంతోషం కొరకు ఎన్నెన్నో చేస్తున్నారు. ఏమండి, ఎన్నెన్నో చేస్తున్నారు. సంతోషం ఎక్కడ ఉందని జగమంతా వెతికాను, జనులందరినీ అడిగాను, చివరికి నీలో కనుక్కున్నానయ్యా అన్నాడట. అంతే సంగతి. ఒకసారి బాగా వినాలి కథ. ఒకసారి ఓ రాజుగారు కుమారుడు అడవికి వెళ్ళాడట. అనుకోని ప్రమాదంలో పడిపోయిన తర్వాత మంత్రులు ఇద్దరు కూడా పోయారంట. ఒక మంత్రి కాపాడాడు, మరొక మంత్రి కాపాడాడు. మొత్తానికి కుమారుడిని కాపాడే సంగతి రాజుగారికి చెప్పాడట. రాజుగారికి చెప్పిన తర్వాత రాజుగారు ఏం కావాలో కోరుకున్నాడట. మొదటివాడయ్యా నాకు ఇంత ఎకరా కావాలి, ఇదో ఇంత బంగారం కావాలి, అది సాలయ్యాడంట. రెండో వాడు అడిగాడంట, ఏమయ్యా నీకేం కావాలి? నా కొడుకు ఈరోజు మీరిద్దరే లేకపోతే నా వారసుడు ఉండేవాడు కాదు, కాబట్టి నా వారసత్వానికి నీకేం కావాలని అడిగాడంట. వీడేమో పేదవాడు. ఏమండి, వీడేమో పేదవాడు. కాబట్టి పేదవాడు ఏం అడగడం అని ఆలోచన చేసి, రాజుగారు మీ దగ్గర నుంచి ఒక కోరిక మాత్రమే కోరుతున్నానంట, చెప్పు అని అడిగాడంట. అయ్యా ప్రతిరోజు ఒక పూట మా ఇంట్లో భోంచేసి చాలన్నాడట. అది నా ఆనందం అన్నాడంట. అది నా ఆనందం అన్నట. ఒరే, ఇంత సింపుల్ కోరిక నువ్వు అడిగేదా? నువ్వేమో మనుగులు మాన్యాలు అడుగుతావు అనుకున్నావు, నా బంగారం అడుగుతావు అనుకున్నావు, నా రథాలు అడుగుతావు అనుకున్నావు, నా గుర్రాలను లేదా ఒక బంగాళ అడుగుతావు అనుకునే, నువ్వేంది సింపుల్గా నేను అన్నానికి వస్తే అది అంది ప్రతిరోజు నువ్వు మా ఇంటికి వచ్చి భోజనం చేయాలన్నాడట. అంతేనా ఓసారంట. వాళ్ళ ఇంటికి పోయి చూస్తే మంత్రి గారు, మరి కొంతమంది ఇంటికి పోతే ఇల్లు లేదు, రోడ్డు లేదు, ఏమీ లేదు, ఇంట్లో తిండి కూడా లేదు. ఈ రాజుగారు శాసనం చేశాడుగా, సంతకం పెట్టాడు కదా, రోజు ఇంటికి వస్తాడని. ఇప్పుడు చూసుకొని ఇల్లు లేని వాడికి ఇల్లు కట్టాడు, ఆ బంగళా వచ్చింది, రోడ్డు వచ్చింది, కరెంట్ వచ్చింది, అన్ని వసతులు వచ్చాయి. ఇప్పుడు రోజుకి ఒక చికెన్ ముక్కను వారానికి ఒక రోజు తింటాడు తింటే, కానీ రాజుగారు వస్తే పలహారాలు అన్నీ తృప్తిగా తింటాడు. ఇప్పుడు ఆనందం ఏది? వీడు బ్రతికున్నంత వరకు వాడికి ఏం కలిగింది? సంతోషంగా. ఎవరి వల్ల చెప్పండమ్మా? రాజుగారు వల్ల. ఈరోజు యేసుక్రీస్తు రారాజు వల్ల ప్రపంచానికి సంతోషం కలిగింది. అవునా కాదా? ఈరోజు ఆ సంతోషం నీకు కావాలంటే యేసుక్రీస్తు రక్షకుడు అంగీకరించు, దేవుడు నిన్ను సంతోషంతో నింపుతాడు. కాబట్టి జాయ్ అనే సంగతిని మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు నీకు సంతోషం ఇస్తాడు. యేసుక్రీస్తులో నీకు ఆనందం ఉంది. యేసుక్రీస్తులో నీకు నెమ్మది ఉంది. ఏమున్నా ఏమి లేకపోయినా ఆరోగ్యమే గొప్ప ఆనందం. అవునా కదా? ఎంత ఉండొచ్చు, బిల్డింగ్లు ఉండొచ్చు, మేడ మిద్దెలు ఉండొచ్చు, బండ్లు ఉండొచ్చు, ఎన్నెన్నో ఉండొచ్చు. అయితే నీ జీవితంలో ఆనందం కొరత అయితే ఏమండి, ఆనందం లేకపోతే ఈరోజు కుటుంబాలు ఎంత ఆవేదన, ఎంత దుఃఖం, ఎంత బాధ, ఎంత కష్టం, ఎంత కన్నీళ్ళు. చెప్పుకోలేరు, మింగలేరు, కక్కలేరు. చెప్పుకుంటూ అవమానం, చెప్పకపోతే బాధ, హృదయంలో వేదన, నలిగిపోతూ కృంగిపోతున్న మానవులు నేటి దినాలు ఎంతోమంది ఉన్నారండి. కొన్ని సందర్భాలు సేవకుల దగ్గర, మా అలాంటి దగ్గరికి వచ్చాయా, చెప్పుకోకూడదు, సిగ్గేస్తుందయ్యా, ఎంత ఘోరం, ఎంత ఘోరం, మా కొరకు మీరు ప్రార్థన చేయండి అని వాపోతున్న తల్లులు ఉన్నారు, తండ్రులు కూడా ఉన్నారు. నమ్మకలేని పరిస్థితుల మధ్యలో ఉన్నారు. దుఃఖంలో మునిగిపోతున్న వారికి దేవుడు ఏమి ఇచ్చాడు తెలుసా? గొప్ప ఆనందం ఇచ్చాడు. ఆనందం డబ్బు పెడితే కూడా కొనలేంది. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఆయన ఇచ్చేవాడు. జీసస్ అనే మాటలో ఉన్న అర్థంలో నిర్వచనాన్ని సంపూర్ణంగా మనం గ్రహించగలిగినప్పుడు మన జీవితం రోజు ఒక పండగే. ఏమంటే బట్టలు వేసుకుంటే పండగ, బంగారు కొంటే పండగ. అవునా కదా? ఎంత ఆనందమో ఆ రోజుకి, ఎంత సంతోషమో. అదే బంగారు 2 సవరాలు 3 సవరాలు జారి పడిపోయిందనుకో, ఆ ఆనందం ఒక్క రోజులు ఏమైందా? అంతే సంగతి. పోయింది, 1.5 లక్ష దాకా పుడుస్తుంది. ఏం చేయలేవు, అయ్యో లబో కొట్టుకున్నా కుదరదు, దొరికేది కాదు. అర్థమవుతుందా? దేవుడు నీకు అన్ని సమృద్ధిగా కాపాడుతున్నా అంటే ఇది ఆనందం కాదా? ఇది భాగ్యం కాదా? ఇది నెమ్మది కాదా? ఇది నీకు దీవెన కాదా? ఇది నీకు మేలు కాదా? ఇది నీకు ఆశీర్వాదం కాదా? ఇది నీకు క్షేమం కాదా? ఆలోచించాలి. దేవుడు నాకేమి ఇచ్చాడు, ఏమి ఇచ్చాడు అండి. ఏమి ఇచ్చాడంటే హాస్పిటల్ దగ్గర పోయి ఆమెను అడగండి, చెప్తుంది. ఆమె ఏమి ఇచ్చాడో చెప్తుంది. అయ్యా నాకేమొద్దయ్యా, ఈ దేహం బాగా పనిచేస్తే చాలయ్యా. అవునా కదండి? ఇంకేం కావాలి? ఆనందం ఎక్కడ తెలిసినా ఆరోగ్యంలోనే ఆనందం ఉంది. ఆరోగ్యం లేకపోతే మొక్కత దగ్గత ఉంటే ఏమవుతుంది? ఇప్పుడు మరలా కరోనా మరొకటి అంటున్నారు. ఇప్పుడప్పుడే గుండెలు ఏమవుతుందా? పోయిన వాళ్ళందరూ మంచోళ్ళు. ఆ పాట ఎవడో రాశాడు ముందుగానే. వాడు గుర్తులు మనకు తీపి అనుకుంటున్నాం. ఏడ తీపి ఉంది, మంట వస్తుంది, వాళ్ళు బాగున్నారు, మనకు మంట. ఇప్పుడు
ఆ జ్ఞాపకాలు మనకు లేకుండా పోయినాయే, ఆ ధన్యత మనకు లేకుండా పోయే, బాగా తిన్నారు, బాగా తిరిగారు, బాగా అనుభవించారు అని అనుకుంటున్నారు. దేవుని నమ్మకపోతే అగ్నిగుండమే, నమ్మినోడికి పరలోక రాజ్యం. యేసు ప్రభు మన లోకంలోనికి వచ్చాడు, గుర్తుపెట్టుకోండి. మనం ఉండే లోకానికి ఆయన వచ్చాడు, మనం ఆయన లోకానికి ఎప్పుడు పోతాం? మనకేం తెలుసు మా లోకానికి వెళ్ళేది? యేసు ప్రభువులో ఉన్నటువంటి లక్షణం మనం చూస్తున్నప్పుడు దేవుడు ఇక్కడ ఈ లోకానికి వచ్చినప్పుడు ఈ మీన్స్ ఎంకరేజ్, అంటే జీసస్ అనే పదములో మనం ఆలోచన చేస్తే మానవుని యొక్క జీవితం ఏమండి ప్రోత్సాహపరచడానికి వచ్చాడు ప్రభువు. నువ్వు ఎక్కడ పడిపోయావో, అయ్యా నేనున్నాను, నేను నిన్ను కాపాడుతాను, నేను నిన్ను పోషిస్తాను, నేనున్నానని చెప్పడానికి వచ్చాడు ఆయన. ఈ లోకానికి ప్రభు వచ్చిన వాడిగా చూస్తావన్నా. ఆ తర్వాత మరొక అక్షరం చూస్తే ఎస్ మీన్స్ మనం ఆలోచన చేసినప్పుడు ఆయన సేవియర్, రక్షించే దేవుడుగా వచ్చాడు. నిన్ను రక్షించడానికి లోకానికి వచ్చాడు. ఎవరు రక్షించడానికి? నిన్ను రక్షించడానికి వచ్చాడు. ఈ లోకంలో కష్టం ఉన్నప్పుడు, కన్నీళ్ళు ఉన్నప్పుడు, బాధ ఉన్నప్పుడు ఎవరు నిన్ను రక్షించవలేరు. నువ్వు ఆనందంగా ఉండి, నువ్వు ఫంక్షన్లు పెడతా ఉంటే, నువ్వు భోజనాలు పెడతా ఉంటే, నువ్వు అనేకులు ఆహ్వానిస్తూ ఉంటే ఎంత ఆనందంగా వస్తారో. అదే కష్టంలో ఉన్నాయా, హాస్పిటల్లో ఉన్నాయా, ఏదో నాకు 10,000 ఇస్తారా? ఏమిస్తారా? 10,000 ఇస్తారంటే ఇచ్చే స్తోమత లేనప్పుడు చెప్పుకోలేవు. ఇయ్యాలనుకుని నీ వల్ల కుదరదు. కానీ హృదయం వేద ఉంటుంది. నీకు మళ్ళా ఇంకోసారి ఫోన్ చేస్తే నీ ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంటుంది. ఆలోచిస్తున్నారా? మన జీవితాలు అర్థం చేసుకోవాలి. ఒక తండ్రి అంట తన కుటుంబాన్ని గురించి గొప్పగా ఆఫీసులు చెప్పుకుంటా ఉన్నాడంట. గొప్పగా చెప్పుకుంటాడు, నా భార్య ఎట్ట, నా బిడ్డలెట్ట, నా భార్య ఎట్ట, నా బిడ్డలెట్టని ఓహోని పొగడతా ఉంటే ఒకసారి వాళ్ళ స్టాఫ్ అంతా ఉద్యోగస్తులంతా కూడా ఇలాగ అనుకున్నారంట. ఏమనుకున్నారంటే, మేము ఒక పరీక్ష పెడతాం, ఆ పరీక్షలో నమ్మితే నీ భార్య ప్రేమ, నీ బిడ్డల ప్రేమ ఎంత ఉందో మేము చెప్పగలం పర్సంటేజ్ అన్నారంట. పోటీ పెట్టారంట. నా భార్య నా ప్రేమ అవతలు దాటిపోతున్నానట. నా భార్య నా కొరకు ఏమైనా ఇస్తుంది, ఏమైనా చేస్తున్నానంట. ఎవరా? మెతావులు ఏమైనారా? ఆలోచన కథ అప్పుడప్పుడు చెప్పింది. ఎందుకంటే మీ మెలకు కొరకు చెప్తాం, మనుషులు బట్టి ఆలోచించాలి. సరే, మొత్తానికి ఫోన్ చేశారు భార్యకి. అమ్మా, మీ ఆయన హాస్పిటల్లో పడుకున్నాడు, అనుకోకుండా కొంచెం పడిపోయాడు, భయంకరమైన పరిస్థితులు ఉంది, అర్జెంటుగా నువ్వు రావన్నాడు. బిడ్డలు వేసుకుని గబ్బగబ్బా, ప్రేమ కదండి, భర్త ప్రేమ కదా, పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి వచ్చింది. వీళ్ళందరూ లోపల కూర్చొని నవ్వుకుంటున్నారు చూసి. ఓహో, ప్రేమ పొంగిందిరా, పరిగెత్తుకుంటూ వచ్చారన్నాడు. మళ్ళా ప్రశ్న, చూసావు సైకి చేస్తాడు, ఎవరా? ఇది కరెక్ట్ ఆన్సర్. భర్త సైకి చేస్తున్నాడు. ఎందుకని? చూసావా, వచ్చారు చూడు, నా భార్య నా బిడ్డలో వచ్చారు చూడు అని వస్తున్నారు. డాక్టర్ గారి దగ్గరికి పోయి మొత్తం స్టోరీ, భయ్యా అర్జెంటుగా 2 బాటలు రక్తం కావాలి, ఆ విషయాన్ని భార్యకి చెప్పండి, నీదే సెట్ అవుతుంది, ఇంకెవరు చెప్పొద్దు అన్నాడట. ఈ డాక్టర్ గారు ఏమైందయ్యా నా భర్తకి, ఏమైందండి అని అంటామండి. ఎవరా? భార్య. ఇప్పుడు భర్త గారు చూస్తున్నాడు, గుమ్మనే ఉన్నాడు, ఏం మాట్లాడలేదు. ముందుగా చెప్పారు నువ్వేం నోరు కూడా తెరవకూడదని. సరే, ఆయన అన్నాడు, డాక్టర్ అన్నాడు, అమ్మా 2 లీటర్లు బ్లడ్ కావాలమ్మా, తప్పదు, ఈ బ్లడ్ సాధ్యమంత నీదే సెట్ అయ్యేటట్టు ఉంది, చెక్ చేస్తే అమ్మా నీదే సెట్ అవుతుందమ్మా, నువ్వే అంటే అయ్యో పోయి నన్ను అడుగుతారు, 2 రక్తం బాటిల్ ఇచ్చేస్తే నేనట బతికేది, నాకే రక్తం తక్కువనే మా నర్సు కూడా చెప్పాడు అదే ముందుగానే, అది కూడా నిన్నే చెప్పిందే, నేను ఆడిచ్చేది ఇంకా 2 రక్తం, ఇంకంతే నేను పడిపోతాను, నా బిడ్డని ఎవరు చూసుకుని అంటే ఇప్పుడు రోజులు ఎవరు చూసుకున్నారు? నీ భర్త నేను చూడలేదా? ఆ మాట చెప్పే కొందికి ఉద్యోగస్తులు అందుకున్నారమ్మా, లోక ప్రేమ రక్షిస్తుందని నువ్వు అనుకుంటున్నావు, అది నీ భ్రమ అది. దేవుడు ఒక్కడే నేను రక్షించేవాడు భూమి మీద. ఆరోగ్య విషయంలో కావచ్చు, ప్రయాణ విషయంలో కావచ్చు, ఆత్మీయత విషయంలో కావచ్చు, ఆయన కంటే ఇంకెవరు రక్షించలేరు, అది వాస్తవం. ఆయన కంటే ఎవరు రక్షించలేరు. అందుకే యేసు ప్రభు నమ్ముకోండి. ఊపిరినంత వరకు ప్రభుని విడవకుండా వెంబడించండి, నేను తప్పనిసరిగా దేవుడు రక్షిస్తాడు. కాబట్టి సేవియర్, ఆయన రక్షించేవాడు. తిమోతి 1 పత్రికలో రాయబడినట్లుగా 1:15లో పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఈ మాట మనం చూస్తున్నాం. యు అనే మాటకు అర్థం అంటే అన్కెనీ అనే అర్థం అని ఇస్తుంది, అంటే ప్రత్యేకమైన వాడు అని అర్థం వస్తుంది. అన్కెనీ అంటే ప్రత్యేకమైన వాడు. హెబ్రీ పత్రిక 7:26లో రాయబడుతుంది, పవిత్రుడు, నిర్దోషి, నిష్కంసుడు, పాపముల చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశ మండముల కంటే మిక్కిలిచ్చిన దేవుడు, ఇట్టి ప్రధాన యాజకుడు, మనకు సరిపోయిన వాడు, అంటే ప్రత్యేకమైన వాడు. యేసుక్రీస్తు జన్మ ఈ భూలోక చరిత్రలో ఆయనలాగా పుట్టిన వారు ఎవరు కూడా
లేరు. ఎంతోమంది పుట్టారు, చనిపోయారు, కానీ తిరిగి లేచిన వారు కాదు. యేసు ప్రభు వారు ఒక్కడు కారణ జన్ముడని ప్రపంచం చెబుతుంది. యేసు ప్రభు వారు చెప్తుంది. నేను ఒకసారి బుడబుడకులు మా ఇంటికి వచ్చాడు. ఎవరా? మీరే తలుపులు వేసేస్తారేమో. కరెక్ట్గా ఆదివారం రోజు నేను డ్రెస్ వేసుకుని మందిరికి వెళ్ళడానికి రెడీ గేట్కి వెళ్ళినప్పుడు కొన్నా బుడబుడకులు నేరుగా వచ్చాడు. చూశాడు, ఆయన చూశాడు, నా వస్త్రధారి చూశాడు, ఏదో మాట్లాడుతున్నాడు. ఆయన అడిగాను, అయ్యా నేను ఒక విషయం అడతాను, చెప్తావా అని అడిగాను. చెప్పండి అన్నాడు. నీకు మంచి భోజనం పెడతా, మధ్యాహ్నం రా. ఇప్పుడైతే కుదరదు, ఈరోజు ఆదివారం చర్చికి వెళ్తున్నాను. సరే, నీ యొక్క వృత్తికి మోసం చేయకుండా నువ్వు నిజం చెప్పు, నువ్వు చేసేదే న్యాయమా అన్యాయమా అని అడిగాను. ఇదేం సార్ ఎట్ట అడిగినారు మీరు అన్నాడు. మీ యొక్క వృత్తికి నువ్వు యథార్థంగా చెప్పంటే, సార్ ఎవరికి చెప్పుకోవద్దండి సార్, నేనేదో పట్టుకూడి కొరకు చేస్తాను అన్నాడు. కోటి విద్యలు కూటి కొరకే. నేను యథార్థంగా విన్న విషయం ఎవరో కథ చెప్పాలి, అరికథపుర కథ చెప్పాలా, నా దగ్గర చెప్పిన కథ చెప్తాను మీకు. నేను మంత్రాలు, తాయిత్తులు, బుడబుడుకులు రోడ్లో కూర్చొని చిలక జోచి చెప్తున్నారు. నేను అనుకున్న డౌట్ అనిపించింది, వీడు ఈ మంచుకు గాలికి తిరిగి చెప్పించుకునేదానికంటే వీడు రాత వీడే చెప్పుకొని యేసులు బతకచ్చగా. అవునా కాదా? ఏమ్మా, ఈరోజు మంత్రాలని, తంత్రాలని, చింతకాయలని, అదని ఇదని ఎన్నెన్నో చేసుకుంటున్నారు. యేసు ప్రభు శక్తి దగ్గర ఏది పనిచేయదు, ఏది పనిచేయదు. వాస్తవమైన విషయాలు చెప్తున్నాను. నా మీద కూడా మంత్రశక్తులు వేశారు, ఎన్నో రకాలుగా చేశారు, నా మీదకి ఏమీ రాలేదు. నేను అప్పుడు దేవుని సువార్తను అందిస్తున్నాను, వాక్యం చెప్తున్నాను. మా ఇంట్లో వాళ్ళందరూ హాస్పిటల్ పడిపోయారు, నేను ఒక్కడే నిలబడ్డాను. నేను అంటే ఇప్పుడు ఎవరు కాపాడారు? ఎవరండి? అవును, యేసు ప్రభులో జీవిస్తే ఆయన కొరకు ప్రత్యేకంగా మన బ్రతికితే మన ప్రత్యేకంగా చూపిస్తాడు వారి మధ్యలో ఉంచి. నువ్వు సరిగ్గా బ్రతకపోతే నీ జీవితం ప్రత్యేకం రాదు. యేసు ప్రభువే ప్రత్యేకమైతే ఆయన కుమారులు కుమార్తెలు నువ్వు ఎలాగ ఉండాలి? నువ్వు కూడా ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఉండాలి. కాబట్టి యు అనే మాటలు చూస్తే ఒక ప్రత్యేకమైన లక్షణం. ఎస్ అనే మాటకు అర్థం ఏంటి తెలిసిన ఏమండి? సింపతి, దయాపూరితమైనది. లేకపోతే సానుభూతి. ఎవరి మీద? ఎదుటివారి మీద మనం వేదన చూపించాలంటే ఏముండాలి? సానుభూతి ఉండాలి. ఎదుటివాడి మీద సానుభూతి ఎప్పుడు వస్తుందంటే, దేవుడు ఎలాంటి వాడు? యేసు ప్రభువు దయగలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు, ఆయన సాత్వికుడు అని చూస్తాం. యేసు ప్రభువులో ఏముందో తెలుసా? దయ ఉన్నది. యెహోవా దయాళుడు. బైబిల్ గ్రంథం రాయబడుతుంది 106వ కీర్తన మొదటి చరణంలో యెహోవా ఎలాంటి వాడు? యెహోవా దయాళుడు, దయాదాక్షిణ్య పూర్ణుడు. దయలో ఏమంటే ఎలాంటి కలిగిన? పూర్ణం అంటే పరిపూర్ణత కలిగిన వాడు ఆయన. యేసు ప్రభు బిడ్డలుగా మనకే ఉండాలి? దయాగుణం ఉండాలి, ప్రేమాగుణం ఉండాలి, క్షమాగుణం ఉండాలి. ప్రసంగాలు చెప్పడం, ప్రసంగాలు వినడం కాదు, ఫాలో అవ్వడానికైనా ప్రయత్నం చేయాలి. ఏం చేయాలి? యేసు ప్రభు వారి గురించి, యేసయ్య ప్రేమను గురించి ఈరోజు నువ్వు ఏం చేయాలి? పరిచయం చేయాలి. మన వరకే కాదు, ఇరుగు పొరుగు వారు కూడా పిలిచమ్మా, రండమ్మా ఈరోజు ఇదిగో ఓ మీటింగ్ పెట్టి దేవుని వాక్యం వారికి అందించి నువ్వు చేయవలసి సహాయం చేయి. తద్వారా ఒక ఆత్మను రక్షించబడుతుంది. ఇంత దూరం ఈ ప్రయాసం తెలిసిన ఈ ఛానల్లో ఒక్కరైనా వాక్యం వింటే వారి అంతరంగంలో రక్షణ కలుగుతుందని ఒక నిరీక్షణతో ఈ ప్రయాసం. ఆస్తుల కొరకు, ఐశ్వర్యాల కొరకు, సంపాదనల కొరకు పరిచయం చేయలేదు. కేవలం ప్రభుని ప్రకటించడానికి కొరకు మాత్రం ఈ పరిచయం మేము చేస్తున్నాం. మా వెనుకున్నటువంటి సోదరులు మరి యవనస్తులతో పాటు పరిచయం చేస్తున్నామంటే కేవలం ఒక ఆత్మను రక్షించబడుతుంది. మేము ప్రారంభిస్తున్నప్పుడు వాక్యం చెబుతున్నప్పుడు 5 మంది ఉన్నారు చూస్తున్నారన్నా, 10 మంది చూస్తున్నారు, 20 మంది చూస్తున్నారన్నా, 100 మంది చూస్తున్నారు, 200 మంది చూస్తున్నారన్నా, 1000 మంది చూస్తున్నారన్నా, నేను ఒకటే మాట చెప్పాను, ఎంతమంది చూస్తున్నారో కాదు, చూసిన దానికి ఒక్కరు మారితే సంతోషం. ఏమండి? ఒక్క ఆత్మ రక్షించబడితే విశ్వాసి మారినా సంతోషమే. కాబట్టి యేసు ప్రభువులో జీసస్ అనే మాటకు అర్థం అంటే ఇప్పుడు క్రీస్తు ఈ లక్షణాలు కలిగిన వాడే ఉన్నాడు, ఈ లక్షణాలు కలిగిన వాడు ఉన్నాడు. కాబట్టి బర్త్డే జీసస్ ఏమంట? బర్త్డే బి మీన్స్ బ్యూటిఫుల్. యేసు ప్రభు ఎలాంటి వాడు తెలుసా? అందమైన వాడు. ఎట్టుంటుందండి? మామూలుగా బిడ్డకు చూడండి, నల్లగా పుట్టిన, అయ్యో నా లడ్డా, నా జిలేబా, అబ్బా నా జాంగ్రీ ఎట్టనా, కానీ వాళ్ళు కాకి పిల్లకు కాకి ముద్దు, వాళ్ళ బిడ్డ వాళ్ళ గొప్పతనం. అవునా కాదండి? పక్షులు చూడండి ఎంత ప్రేమిస్తాయండి బిడ్డల్ని, పక్షులు ఎంత ప్రేమిస్తాయి. మరి యేసు ప్రభు ఎలాంటి వాడు? సుందరమైన వాడు. కీర్తన 45:2 రాబడితే ఆయన పెదవుల మీద దయ, అతి సుందరుడు అని బైబిల్లో రాబడి. యెహోవా ఎలాంటి వాడంట? అతి సుందరుడు. ఈ రూపం దేవుడి రూపం అండి. దేవుడు మనకి ఈ రూపం ఇచ్చాడు, ఈ భాగ్యం ఇచ్చాడు, ఈ ధన్యత ఇచ్చాడు. కాబట్టి ఆయన నమ్మడం మన జీవితానికి సుందరమైన వాడంటే అర్థం ఏమంటే
బర్త్డేలు ఎట్లుంటారండి ఆ రోజా ఆ బిడ్డ భలే అందంగా ఉంటాడు, రెడీగా చేస్తాడు, వాడు షూటు వాడు బూటు, అమ్మాయి అయితే మంచి డ్రెస్ కోడ్, ఆ రూపం ఆ మేకప్ ఎన్ని పెడతామో. ఆ ఒక్క రోజుకి బ్యూటీ జీవితంలో దట్టి. అర్థమైందా? చూడడానికి అందంగా ఉన్న గుణాలంతా చెడ్డ గుణాలే. ఏంది పందిని పన్నీరుతో పోసి కడిగినా దాని బుద్ధి దాని గుణం మారదంట. అంటే మనిషి కూడా అలాంటి వాడే ఉంటాడు. కాబట్టి దేవుని వాక్యం రాయబడిన మాట, కాబట్టి దైవ గ్రంథంలో రాయబడిన మాట మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనము బ్యూటిఫుల్గా బ్రతకడానికి ప్రయత్నం చేయాలి. క్రైస్తవులుగా మన జీవితం ఎలా ఉండాలి? బ్యూటిఫుల్గా ఉండాలి. జీవితం యేసు ప్రభువారు అందమైన వాడు, ఆయన పిల్లలు మనం ఎలా ఉండాలి? ఎవరి రూపం మనకి ఇచ్చింది అమ్మా? ఎవరి రూపమా? ఆదికాండం 1వ అధ్యాయంలో 26వ వచనంలో దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరుని చేయదనుకో చేసేసాడు, అంతే అయిపోయింది. ఆయన రూపం ఇప్పుడు ఎవరి రూపమా? అమ్మా మీ అమ్మాయి నాయన రూపం కాదు, యేసు ప్రభు రూపం మీ అమ్మాయి నాయనకి వచ్చింది, వాళ్ళ నుంచి నేనుకు వచ్చింది. వీళ్ళందరూ ఎవరి రూపం? దేవుని రూపమే. దేవదూతలకు లేని ధన్యత ఒక మానవ లోకానికి ఇచ్చాడండి. ఎంత భాగ్యవంతులు! అది గుర్తెరగ సమాజం ఆలోచించడం లేదు. కాబట్టి బి అనే మాటలు బ్యూటిఫుల్, ఐ అనే మాటలు ఇంపార్టెంట్. బర్త్డేలో బి ఐ అంటే ఇంపార్టెంట్. ఒక జన్మ చాలా విలువైనది. ఏమంటే కని ఆడేసేదే కాదు. యేసు ప్రభువు పుట్టినప్పుడు, ఆయన జన్మించినప్పుడు అందరూ ఆయన దగ్గరికి వచ్చారు. ఆయన రాజుని కానుకలు సమర్పించారు. అంటే ఆయన విలువైన వాడా కాదా? మహాజ్ఞానులే ప్రభు దగ్గరికి వచ్చారంటే ఆయన ఎలాంటి వాడు? ఆయన విలువైన వాడు. అమ్మా నీ పుట్టుక సమాజానికి ఒక విలువగా ఉండాలి. పుట్టామా సత్యామా అనేది కాదు లెక్క, ఎట బ్రతికామనేది ముఖ్యం. నీ జీవితానికి ఒక విలువ ఉండాలి, ఇంపార్టెంట్. నువ్వంటే ఒక గౌరవం, నువ్వంటే ఒక మర్యాద. నువ్వు వెళ్తున్నావంటే సంఘంలోనైనా సమాజమైన కుటుంబంలో నీ గౌరవం తగ్గకూడదు. అది క్రైస్తవుని యొక్క లక్షణం. మనం ఎలా బ్రతుకుతున్నాం మనం అర్థం చేసుకుందాం. ఇక 6 అనే మాటలు చూస్తే రిలేషన్షిప్. ఒక వ్యక్తి భూమి మీద పుడితే రే అవరా రే తాతరా పరిచయం చేస్తాం లేదా? అవునా కదా? యేసు ప్రభు వారు రిలేషన్షిప్ ద్వారా ఈరోజు ఆయన కుమారులు కుమార్తెలయ్యాం. యోహాను సువార్త రాయబడుతుంది, తను ఎందరూ అంగీకరించునగా తన నామమునందు విశ్వసించిన వారికి దేవుని పిల్లలు అనే అధికారం. ఆ బాంధవ్యం, ఆ రక్త సంబంధం, ఏ ఊరి వారమో ఎవరికి చెందామో యేసుక్రీస్తులో ఏమయ్యాం? ఒకటయ్యాం. కాబట్టి మన బంధం ఏ బంధం ఇది? ఇది పరలోక బంధం. ఎక్కడి నుంచి ప్రభు వచ్చాడు? పరలోకం నుంచి దివికి దిగి వచ్చాడు. ఇప్పుడు మనం ఎవరు? పరలోక సంబంధులం. అంటే రిలేషన్షిప్ దేవుడు కొనసాగించాడు. ఈ భూలోకంలో పుట్టి ఏం చేశాడు? కుమారులు కుమార్తెలు. ఏమండి మా ఊర్లో ఒక ఆమె పేరు సంతానమ్మ అని ఉంది. ఏం పేరా? దాదాపు 13 మంది సంతానం ఆమెకి. డజను ఏమ్మా ఆపరేషన్ చేసుకు మా చర్చికి వచ్చేది ఆమె. ప్రభువు నందు నిద్రించింది ఆమె. ఏమ్మా ఆపరేషన్ చేసుకు ఎవరు చేసుకుంటే బోసు సార్ భయపడుతున్నావా? చేసుకోలేదు. చివరికి ఆమె సత్యంత వరకు ఆపరేషన్ చేసుకోలేదు. 13 మంది వాళ్ళ పిల్లలు, వాళ్ళ మనవాళ్ళు, వాళ్ళ మనవరాలితే ఒక డజను ఒక ఊరు అయిపోతుంది. ఇంకా అవుతుందా అవుదా? ఒక ఊరు అయిపోతుంది. ఆలోచించండి, ఒక ఊరు అవుతుంది. అంటే ఆమె బంధం ఏమైంది? అనేకులకి ఈరోజు చెప్పుకుని ఒక అందమైంది. ఓహో ఇంతమంది అంటే ఆశ్చర్యం కలిగిస్తుంది అనమాట. కాబట్టి రిలేషన్షిప్ అనేది చాలా విలువైంది. ఈరోజు రిలేషన్ లేదు. ఎవడికెవడు ఏమునా తీరి పెళ్ళి అయిపోయిందా ఇంకంతే. అవ్వ లేదు, తాత లేదు, అవ్వ ఏమి లేదు. ఏడుంటే ఏడొచ్చేది కానీ అప్పుడు అవ్వ తాత మనవడా బంధుత్వం బిడ్డలో నాయన అవన్నీ ఉండేది. ఇప్పుడు బంధానికి ఏమి లేదు, విలువ లేదు. బంధాలు బిగించిపోవడం లేదు. ఈ రోజులో బంధాలు బాధలతో ఏర్పడుతున్నాయి. నీ బంధం ఎలా బ్రతుకుతున్నావో సంఘంలో నేను మాటి చెప్తాను. అందరితో నువ్వు ఉండాలి, అందరిలో నువ్వు ఉండాలి. అది గుర్తుపెట్టుకోవాలి. ఇది నీ జీవితం. అదొక కారణ జన్ముడు. నువ్వు గుర్తుపెట్టుకోవాలి. నాకెవరు వద్దు, నేను ఒంటరిగా బతుకుతుంటే నేను ఒంటరిగా పుట్టడానికి దేవుడు ఉంచలేదు. యేసు పుడితే అనేకులు చేరారు. నువ్వు పుడితే ఎవరున్నారు నీతో కూడా? ఒకసారి నేను పోతూ ఉంటే ఏమండి చనిపోతే డంగ కొట్టుకుపోతే ఒకడే ఉన్నాడు శవం వెనకాల, ఎవరు లేరు. చూస్తేమో కారులో పోతుంది వ్యాను. చివరి యాత్ర రథం ముందర కూడా అందంగా ఉంది నెమలి. ఆ నెమలి మీద అయ్యా సవారీ చేస్తున్నాడు, పోతాడు ఆడిక సమాధి తోటకి. కానీ దిక్కులేడు, సాగు చేస్తున్నాడు, అక్కడే ఉన్నాడు. ఇట దౌర్భాగ్యులు భూమి మీద ఎంతమంది ఉన్నారో ఆలోచించే. నువ్వు చనిపోతే సమాజంలో నువ్వు పోతూ ఒక సైన్యం ఏర్పడాలి, ఒక సైన్యం సంపాదించాలి. అది అటువంటి రిలేషన్షిప్ నీకు ఉండాలి.
దేవుని పిల్లల లక్షణం అది. యేసుప్రభు వారు ఎక్కడుంటే బంధుత్వాలకు దూగాయి. ఎంతమంది వచ్చేవారండి యేసుప్రభు దగ్గరికి? కుప్పలు తండాలుగా ప్రభు దగ్గరికి వచ్చేటకు నువ్వు రావాలి. అదండి బంధుత్వం అంటే. అది సంపాదించాడు ప్రభు ఈ భూమి మీద పుట్టి. అలా సంపాదించడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. కాబట్టి ఇక నెక్స్ట్ టీ అంటే BIRT అంటే టీ అంటే ట్రూత్, నిజమైన జీవితం జీవించాడు యేసుప్రభు వారు. ట్రూత్ అంటే నిజమైన దేవుడు, ఆయన నకిలీ దేవుడు కాదు. దేవుడు అంటే అర్థం ఏం తెలుసండి? కామ క్రోధ మద మాత్సర్యము లేనివాడే దేవుడు. ఈ రోజులు ఎలాంటి దేవుడు ఉన్నారో మీకు అర్థమైంది. ఒక ప్రశ్న నేను అడుగుతున్నాను, మనల్ని చేసిన వాడు దేవుడా, మనం చేసేవాళ్ళు దేవుడా? మనల్ని చేసిన వాడే దేవుడు. అందుకే ఆయన నిజమైన దేవుడు, నిత్య జీవం కలిగిన వాడు. కాబట్టి ఈ యొక్క టీ అనే మాట మనం చూస్తున్నాం. హెచ్ అంటే మనం చూస్తే హీలింగ్ గాడ్, ఆయన స్వస్థపరిచే దేవుడు. ఆయన ఈ భూమి మీద పుట్టిన తర్వాత ఆయన అనేకులు స్వస్థపరిచాడు. నీ విశ్వాసం, నీ ప్రార్థన ద్వారా నువ్వు పుట్టి విశ్వాసిగా క్రైస్తవ కుటుంబంలో పుట్టి ఎంతమందిని స్వస్థపరుస్తున్నావు? నీ వరాలు, నీ స్వరాలు ఇంట్లో కాదు, ఈదులో కాదు, నీ స్వరాలు ఎక్కడో వినపడాలా? ప్రభు కొరకు నీ గొంతు వాడబడాలి. మా దగ్గర ఒక అతనుడు రాజ్కుమార్ సార్ అని నాతో పాటు ట్రావెల్ చేశాడు సేవలో. ఈ సంవత్సరంలో మాకు పరిచయం అయ్యాడు. 2023లో పరిచయమైన ట్రావెల్ చేస్తుంటే ఒక 3 నెలల తర్వాత ఆయన గొంతు మోగబోయింది. క్యాన్సర్ వచ్చింది ఆయనకి. షాలేం సార్ యూట్యూబ్ ఛానల్లో కూడా సాక్ష్యం అందించాం. క్యాన్సర్ వచ్చిన తర్వాత నాతో పాటు ట్రావెల్ అయ్యాడు. ఇప్పుడు నేను చెప్పాను ఆయనకి, అయ్యా తప్పనిసరిగా దేవుడు నీకు గొంతిస్తాడు, మీరు మాతో ట్రావెల్ చేస్తున్నారు, మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం, ఖచ్చితంగా స్వరం ఇస్తాడు. గొంతు లేక మా